శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచారం అనేది కంప్లీట్ అవ్వబోతున్నది. అష్టమంలో ఉన్నటువంటి శని గత సంవత్సరం 2 సంవత్సరాలు 6 నెలలు ఎన్నో కష్ట నష్టాలను గురి చేసే ఉంటాడు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా ఏవైతే కష్టాలు అనుభవించారో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క రిలీఫ్ అనేది కొంచెం ఎప్పుడైతే జరుగుతుందో మార్చి 29వ తారీఖున రాత్రి 11 గంటల 15 నిమిషాలకి శని యొక్క సంచారం అష్టమ స్థితి నుండి అంటే ఉన్నటువంటి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఈ యొక్క సంచారం అనేది జరుగుతుంది. కుంభం నుంచి మీనంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా గతించిపోయినటువంటి కొన్ని సమస్యలు, గతించిపోయినటువంటి కొన్ని దూరంగా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే కుటుంబ విషయాల్లో దూరంగా ఏవైతే జరిగాయో వాటిని మళ్ళీ తెచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. భాగ్యస్థానాల్లో శని యోగకారు కూడా కాదా? ఎందుకంటే రాబోతున్నటువంటి 2 సంవత్సరాల 6 నెలలు ఇక శని సంచారం అనేది రాశి వారికి మీనంలోనే ఉంటుంది. మీనంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది కావాలి. ఎందుకంటే రాహువు శని కలిసి ఇద్దరు భాగ్యస్థానాల్లో సంచారం చేస్తారు. అది మార్చి 29 నుండి రాత్రి 11 గంటల 15 నిమిషాల నుండి ఏప్రిల్ మరియు మే 14వ తారీఖు వరకు కూడా అంటే దాదాపు 2 నెలల పాటు రెండు గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమి తర్వాత ఈ 2 గ్రహాలు కలిసి ఉంటాయి భాగ్యస్థానాల్లో. భాగ్యస్థానాల్లో సంచారం చేసేటప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి తరపు ఆస్తి సంబంధితమైన విషయాల్లో దాని యొక్క ప్రభావం అనేది చూపించే విధంగా ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, తండ్రి తరపు బంధువులతో మాట పెరగడం కానీ, లేదంటే ఆస్తి వ్యవహార సంబంధితమైన విషయాల్లో కానీ ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఉద్యోగ వ్యాపార సంబంధితమైన విషయాల్లో కర్కాటక రాశి వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి స్థితి కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది శని. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం భాగ్యంలోకి మూవ్ అయ్యాడు కాబట్టి. కానీ భాగ్యస్థానాల్లో శని పూర్తి యోగకారు కూడా అంటే అంత యోగాన్ని ఇవ్వడు. ఫస్ట్ 2 months ఏదైతే ఉందో ఆ టైంలో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చడం, అనవసరమైనటువంటి తగాదాల విషయాల్లో కానీ జాగ్రత్తలు అనేది అవసరం. భాగ్యస్థానాల్లో శని సంచారం అనేది లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ లక్ ఫ్యాక్టర్ విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. ఎప్పుడు మనకు జీవితంలో కష్టంతో పాటు ఎంతో కొంత లక్ అనేది ఇంపార్టెంట్. ఆ లక్ ఫ్యాక్టర్ అనేది సరిగా లేనప్పుడు మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు దక్కకపోయినప్పుడు నిరాశని కలిగించే విధంగా ఉంటుంది. గత 2 సంవత్సరాలు 6 నెలలు గుణపాఠం లేకపోతే పాఠం కానీ ఏదైతే నేర్పిందో దాని నుంచి మనం తెలుసుకోవలసినటువంటి సత్యం అదే. ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని దాని తర్వాత దాని తగినట్టు విధంగానే మార్పు చేర్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే రాబోతున్నటువంటి 2 సంవత్సరాల 6 నెలలు భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది. శని సంచారం ఎప్పుడైతే జరుగుతుంటుందో ఇది మనకు వ్యాపార విషయంలో కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి కొంచెం దూరంగా ఉండటం అనేది ఉత్తమం. కొత్త బిజినెస్లు ఆరంభించాలనుకున్నటువంటి వారు మీ జాతక రీత్యా శని బలంగా ఉన్నట్లయితే, లేకపోతే మీ యొక్క గోచారంలో మీకు జాతక రీత్యా వింశోత్తరి దశలు బాగా జరుగుతున్నట్లయితే అప్పుడే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ గురు సంచారం కానీ లేకపోతే అష్టమంలోకి రాహుగ్రహ సంచారం మే 14వ తారీఖున జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహు యోగాన్ని ఇవ్వడు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమంలో రాహుగ్రహ సంచారం బుద్ధి భ్రమణాన్ని కలిగించే విధంగా ఉంటాడనమాట. అంటే మైండ్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి రాహు ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. అనవసరమైనటువంటి స్నేహితుల్ని జీవితంలోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. వైవాహిక జీవితం విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అనేది ఈ రాశివారు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రొఫెషన్స్ పరంగా మనం గమనించినట్లయితే ఇక కర్కాటక రాశి వారికి
ముఖ్యంగా లాయర్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు, మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు కానీ, శ్రామిక వృత్తులైనటువంటి వాచ్మెన్స్, మరియు అదేవిధంగా మున్సిపాలిటీ రంగంలో పనిచేసేటువంటి వారు, రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు, మరి వాటితో పాటు పొలిటికల్గా ఉండేటువంటి వారికి కూడా కొంచెం స్తబ్దుగా ఉండే విధంగా ఉంటుంది. కాకపోతే గతంలో గడిచిపోయినటువంటి విషయంలో ఎలాగైతే హెల్త్ ఇష్యూస్ ఎలాగైతే చుట్టుముట్టాయో ఆ యొక్క ఇష్యూస్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి శని భాగ్యస్థానంలోకి పోయినప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాడు. కానీ ఇటువంటి రిలీఫ్ అనేది మనం కొంచెం చూడాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి రిలీఫ్ అనేది బాగానే ఉంటుంది, కానీ ఈ రాశి వారికి రిలీఫ్ విషయంలో అష్టమంలోకి మళ్ళీ రాహుగ్రహ సంచారం అనేది మే 14వ తారీఖున జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కాకపోతే హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది మరియు ఆస్తి సంబంధితమైన విషయాల్లో కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. గతంలో జరిగినటువంటి 2 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో అనుకూలత, మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది బాగుండే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత, కుటుంబంలో ఎదుగుదల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటారో దాని విధంగానే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి బిజినెస్ పరంగా మనం గమనించినట్లయితే ఈ క్రూడ్ ఆయిల్స్ కానీ, మరియు అదేవిధంగా సిమెంట్ కన్స్ట్రక్షన్, స్టీలు, ఐరన్ బిజినెస్లు అంతగా రాణించే విధంగా గోచరించట్లేదు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మెయిన్గా తుక్కు బిజినెస్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టే ఫలి అనే విధంగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిథున రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు అంత యోగాన్ని ఇవ్వడు. గతంలో ఉన్నటువంటి గురువు మే 14వ తారీఖున మార్పు అనేది అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రాశి వారి ఒక పరిహారం అనేది చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శనికి తైలాభిషేకం, శని దీప దర్శనం, శని త్రయోదశి రోజు వెలిగించేటువంటి దీపం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారి ఇటువంటి పరిహారాలు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి.